श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। हरिः ओम्। रामगुणाभिराम रघुराम पराक्रम भीम जानकी राम प्रपन्न राम बुधरञ्जित नाम सुकाम निष्कामयतन्तु భక్తి మనసా గురుపాదములాశ్రయింపుమా ముదమున పారిజాత తరుమూలమునందో అతి సూక్ష్మ రూపుడై హృది రఘువీరు నామమును ఎప్పుడు చెప్పను చుచు రామ భక్తులను బదలక బ్రోచుచుండు గను వాయుతనూదుని తీతిరాజుని అదను దలంచి భక్తి కుమతి గురుపాదములాశ్రయింపుమా చిత్తశుద్ధిగా నీకు సేవ చేసదగా నిప్పుడమిలో జనుల మెప్పులకు గాదు జన్మ పావనతకై స్మరణ చేసదగా నిస్సాటి వారిలో ప్రతిష్టలకు గాదు ముక్తి కోసరమునే మృక్కి వేడదగా నిర్దండి భాగ్యము నిమిత్తంబు కాదు మిమ్ము పొగడను విద్యనే స్థితినే కాని కుక్షి నిండెడి కూటి కొరకు కాదు పారమార్థికమునకునే పాటుబడితే కీర్తికి నపేక్షపడలేదు కృష్ణవర్ణ భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురిత దూర 2025 సంవత్సరం మే నెల 1వ తారీఖు నుండి మే నెల మాస ఫలాలు. ముందుగా మేషరాశి మాస ఫలాలు చెప్పుకుందాం. ఈ మేషరాశికి కుజుడు అధిపతి ఉన్నాడు. ఈ కుజుడు అర్ధాష్టమంలో ఉండటం చేత చాలా ఖర్చు అనవసరమైన దండగా మారి ఖర్చులు ఎక్కువగా ఉండేటట్లుగా ఉన్నాయి. ఈ మేషరాశికి ఏప్రిల్ నెల 30వ తారీఖు దగ్గర నుంచి కూడా శని ద్వాదశంలో ఏలినాటి శని ప్రారంభమైంది. శని, గురువు, కుజుడు 3 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. అయితే దీనివల్ల వచ్చే సమస్యలు ఏమిటి అంటే ద్వాదశాష్టమ జన్మస్థము శని అంగారకో గురువు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. 12 కానీ 1 కానీ 2 కానీ కుజుడు కానీ గురువు కానీ శని కానీ ఏ ఒక్క గ్రహం ఉన్నా కూడా ఉన్న స్థలంలోంచి వెళ్ళిపోవటం, చేసే వృత్తిపోవటం, బ్రతుకు లేకపోవటం, అప్పుల పాలు కావటం, చాలా కష్టాలు రావటం జరుగుతుంది. ఒక్క శని కానీ గురువు కానీ కుజుడు కానీ ఉంటే. ఈ మేషరాశికి ద్వాదశంలో శని ఉన్నాడు. ఏలినాడు శని ప్రారంభం. తర్వాత ఈ రాశి గారి ద్వితీయంలో గురువు ఉన్నాడు. కానీ ధనాధిపతి అంటారు. కానీ మరి ఈ గురువు కూడా శనిలాగానే నష్టపరుస్తాడు. తర్వాత కుజుడు అర్ధాష్టమంలో ఉన్నాడు. కుజుడు వల్ల కూడా బాగా ఇబ్బందులు కనపడుతున్నాయి. 8 గ్రహాల్లో సరిగ్గా చెప్పాలి అంటే 2 గ్రహాలే బాగున్నాయి. శుక్రుడు 2 గ్రహాలు అంటే శుక్రుడు, గురువు ఈ 2 గ్రహాలే బాగున్నాయి. మిగతా గ్రహాలు పూర్తిగా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, సమస్యలు బాగా జటిలం అవుతాయి. ఉన్న ఉద్యోగుల నుంచి మానుకునే పరిస్థితి, కొత్తగా బతుకు తిరిగి ఇబ్బందిగా ఉంటుంది. ఇవన్నీ కూడా సమస్యలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి.
ఈ రాశి వాళ్ళకి పూర్తిగా కష్టాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము ద్వారా, అంటే ఇప్పుడు ముందుగా చెప్పింది గోచారం బాగాలేదని చెప్పింది. తర్వాత గ్రహచారం. గోచారం 25 వంతులు జరుగుతుంది. గ్రహచారం అంటే పుట్టిన సంవత్సరం, నెల, తారీఖు, టైంను బట్టి వచ్చేది. గ్రహచారం కూడా చూడటం మంచిది. కాబట్టి ఈ టైము ఉన్నది మొత్తం కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితి, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు, మీ చేత్తో ఎవరికైనా ఇచ్చుంటే ఈ టైంలో రావు, ఎవరికి ఇవ్వకూడదు, కొత్త వ్యాపారాలను చేయకూడదు, చదువుకునే పిల్లలకు, ఇంటికి సంబంధించిన వృత్తి చేసేవాళ్ళు, ఇళ్ళు అమ్ముకునేవాళ్ళు, కొనుక్కునేవాళ్ళు, పెళ్లి చేసుకునే వాళ్ళకి మాత్రం ఈ నెల బాగుంది. గురువు కూడా తొందరలో మారబోతున్నాడు. ఇవన్నీ కూడా పెద్ద సమస్యలు ఈ జాతకానికి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి 11 ప్రదక్షిణాలు, నవగ్రహాల గుళ్ళు 9 ప్రదక్షిణాలు చేయటం, పొద్దున్నే, మధ్యాహ్నం, సాయంత్రం కూడా సూర్య నమస్కారాలు చేయటం, ఇది చాలా రకంగా రక్షణ జరుగుతుంది. కాబట్టి ముందుగా నవగ్రహాలన్నిటికీ కూడా అధిపతి సూర్యుడు. అటువంటి సూర్యుడికి సూర్య నమస్కారాలు చాలా ఉపయోగపడతాయి. ఈ రాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలు కూడా రావడానికి బాగా ఎక్కువగా ఈ నేల కనబడుతుంది. కాబట్టి ముందుగా శివుడి గుళ్ళో ప్రదక్షిణాలు, నవగ్రహాల ప్రదక్షిణాలు, సూర్య నమస్కారాలు ఇవి చేస్తే ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది. 2025 సంవత్సరం మే నెల 12వ రాశి మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశికి ఏలినాటి శని 2వ భాగం ప్రారంభమైంది. ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఎలికట కురుతుకూరలో మంచి వాసన వస్తుంది దానికి. అంటే ఎలికకి ఏంటంటే మనం తినటానికి ఇష్టం లేకుండా దుర్వాసన వచ్చిన వాటి కోసం కూర్చున్నది. ఆ కుండలో ఏదో ఉందని లోపల పడ్డది. ఆ లోపల పడ్డ ఎలిక సగం దూరం వచ్చి మళ్ళీ కుండలో పడుతుంది. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆ కుండలో పడ్డ ఎలిక బయటికి రాలేదు. దాన్ని ఎవరైనా తీస్తే కానీ ఆ కుండలో నుంచి ఆ ఎలిక బయటికి రాలేదు. దాని బాధ ఎవరు తీర్చలేరు. ఈ ఏలినాడు శనిలో ద్వితీయంలో, అంటే జన్మ లగ్నంలో మీనరాశిలో ఉన్న శని అంత ఇబ్బంది పెడతారట. తర్వాత వీళ్ళకి పుట్టరాని బుద్ధులు పుడతాయి. ఈ జన్మంలో శని ఉన్నవాట ఓ పెద్ద గోతులో పడతాడట. వాడు పెద్ద పైకెక్కి రాలేని పరిస్థితిలో ఉంటాడట. ఎవరో మనబోటి వాడు చూసి అయ్యో అందులో పడ్డాడే, చెయ్యి ఇచ్చి వాడిని పైకి తీద్దాం అనుకుంటాడట. వాడు ఏం చేస్తాడు, చెయ్యి ఇవ్వగానే పైన వాడిని గోతులో లాగుతాడట. గోతులో పడేస్తాడు. పడేసి అలా నీ కింద గోతులో పడితే నువ్వు నన్ను తీసేవాడివా, నేను ఒక్కడనే ఉన్నా, నాకు తోడుగా నువ్వు కూడా ఉండు, నువ్వు నేను కలిసి పడదాం బాధ, ఒకరితోడు మాట్లాడుకుంటూ కూర్చున్నాం ఇక్కడ అని వాడిని కూడా అన్యాయం చేసి వాడిని కూడా భ్రష్టు పట్టిస్తారట. ఈ జన్మశని అట్లాంటి పనికిరాని పనులు చేస్తుందిట. ఎందుకంటే తినే ఆహారంలో మట్టికి అసపోస్తే ఏమవుతుంది, ఎవ్వరు తినరు. ఆ మట్టి ఎవరు పోసారో తెలుస్తుందో తెలియదు. మట్టే కాదండి, కొంతమందికి అది ఆనందం. తినే ఆహారంలో ఏం చేస్తారు, 10 మంది తినడానికి వంట చేస్తే ఆ యజమాని మీద వీడి కోపం ఉంటుంది. అన్నింటిలో కాస్త కాస్త ఉప్పేస్తాడు. ఈ ఉప్పేసేపటికి తినడానికి ఎవ్వరికి పనికి రాకుండా నేల పాలైపోతుంది. చూసా నా అంత మగవాళ్ళు లేడు, తినేదాన్ని తినకుండా చేశాడు నా తెలివితేటలు అని గొప్పలు చెప్పుకుంటారు. అంటే ఈ జన్మశని అట్లాంటి పనికిరాని, ఎందుకు పనికిరాని పనులు చేయిస్తుంది.
కాబట్టి ఎప్పుడు కూడా మంచి చేయడానికి ప్రవర్తించాలి. ఒక కష్ట టైంలో మనకి ఎవరన్నా అపకారం చేస్తే ఇట్లాంటివి ఏదో ఒకటి చేసి మళ్ళీ వాళ్ళకి తిరిగి ఏదో చేసి కక్ష తీర్చుకుందాం అనుకుంటారు చాలామంది. అది చాలా తప్పు. మనకు బాధలు వచ్చినాయంటే పూర్వజన్మలోనో ఈ జన్మలోనో మనం చేసినటువంటి పాపం వల్ల మనకు బాధలు వచ్చినాయి. అటువంటి బాధలు వచ్చి పడటమే కాక వాడేదో చేశాడు, వాడి వల్ల నేను నష్టపడ్డాను, వాడిని ఏదో చేద్దాము అని ఆలోచించడం చాలా తప్పు. ఇట్లాంటి టైంలో ఏమవుతుందంటే భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రి ఉన్నారు, ఇంట్లో ఇబ్బంది, తల్లిదండ్రులకి భార్యకు కావాల్సినవి ఇవ్వలేక, పిల్లలకు చదువు చెప్పించలేక, బయట వచ్చే ఆదాయం చాలక ఇబ్బంది పడే టైంలో ఒక మహాతల్లి బయలుదేరుతుంది. చాలా అందంగా ఉంటుంది, వీడితో బాగా మాట్లాడుతుంది, వీడు ఎమ్మడి పడుతుంది. అబ్బా, ఇక్కడ నాకు చాలా బాగుంది అనుకుంటాడు. దాని ఎమ్మడి పడతాడు, దాంతో తిరుగుతూ ఉంటాడు. ఇది ఎక్కడో పెళ్ళ దగ్గర బయటపడుతుంది. చూసావా, ఇంత కష్టపడి పస్తు పడుకొని వేళకి వాడికి అన్నం పెట్టి పంపిస్తే బయట కష్టపడి సంపాదించడం కాక దాని ఎంబడబడ్డాడు. దాని మొగుడు పిల్లలు ఉన్నారు, అదేమో మొగుడు పిల్లలు వదిలిపెట్టింది. వీడో ఇంట్లో పెళ్ళాం పిల్లలు వదిలాడు, ఇద్దరు ఏకమైనారు. ఏమంటారు, సినిమాలో పాట రాశారు, ప్రేమ పక్షుల మనం ఎవరేమన్నా ఇక వినమంటారు. ఇట్లా మాట్లాడుకుంటూ ఆనందం అనుకుంటారు. ఇట్లా కొన్నాళ్ళ పాటు ఆనందంగానే ఉంటుంది. తెలిసిన తర్వాత ఏం చేస్తుంది, ఈ పెళ్ళాం ఉంటుంది, ఆమె తల్లిదండ్రులు ఉంటారు, అమ్మ నువ్వు బాధపడలేవు, పిల్లల్ని అక్కడ వదిలేసడానికి ఇంకో పెళ్లి చేస్తామని వాళ్ళు పెళ్లి చేస్తారు. నీ తల్లిదండ్రుల దగ్గర పిల్లలు వదిలేస్తారు, ఆమె పోయి ఇంకో పెళ్లి చేసుకుని ఉంటుంది. నీ అమ్మడబడ్డ ఆమె నీ దగ్గర వచ్చిన డబ్బులు అయిపోయినాయి కాబట్టి నిన్ను వదిలేస్తుంది. నీ పెళ్ళాం ఇంకో పెళ్ళి, నీకు పెళ్ళాం లేదు, నీ పిల్లల్ని సంరక్షణ చేసేవాళ్ళు లేరు. ఇక చూడండి, ఈ నరకం ఇంకోటి లేదక. అంత నరకం. ఈ చేసిన పని మహాపాపం. ఎందుకంటే పిల్లల్ని దిక్కు లేని వాళ్ళని చేశావు. మరి పరాయి స్త్రీ మోహంతో పెళ్ళాన్ని వదిలిపెట్టావు. ఆ పెళ్ళాం పోయి పెళ్లి చేసుకుంది, నువ్వు ఇంకో దాన్ని చేసుకుంటావు. నీ పిల్లల్ని ఆ ఉత్సాహం చూస్తుందా? చూడదు. తల్లిదండ్రులు, నీ పిల్లలు పెద్దవాళ్ళ అయ్యేంత వరకు నీ తల్లిదండ్రులు వాళ్ళని చూస్తారా? చూడండి, జీవితం మొత్తం ఒక స్త్రీ వ్యామోహంతో సర్వనాశనం అయిపోయింది. అదే చింతామణి నాటకంలో చూపిస్తాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా పరస్త్రీ వ్యామోహంతో రావణాసురుడు చచ్చాడు. మరి భారతంలో కూడా మరి దుర్యోధనుడు మరి ధర్మరాజు భార్యని బాధలు పెట్టడం వల్ల రాజ్యం కోల్పోవటమే కాక వంశ నాశనం అయిపోయినారు. కాబట్టి ఇట్లాంటి తప్పుడు పనులు చేయకుండా అందరూ ఉండాలి. ఎప్పుడు కూడా హిందూ మతంలో ఒక భార్యకి ఒకటే భర్త, మళ్ళీ రెండోసారి పెళ్లి చేసుకోమని లేదు. అయితే రెండో పెళ్లి ఎందుకు చేస్తున్నారంటే మరి భర్త పోయిన తర్వాత ప్రతివాడితో కలిసి తిరిగి తన ఆరోగ్యం నాశనం చేసుకొని పెద్దవాళ్ళకి అపరదిష్ట చేయకుండా, అపరదిష్ట రాకుండా ఉంటానే పెళ్లి చేస్తున్నారు. రెండో పెళ్లి కాదు, రెండో భర్త కాదు. కాబట్టి ఎప్పుడు కూడా ఉన్నదాన్నే జాగ్రత్తగా చూసుకుంటూ, పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ, ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది. కాబట్టి కష్టం వచ్చినప్పుడు బాధపడకూడదు, కష్టాన్ని గుర్తుపెట్టుకొని సుఖం వచ్చినప్పుడు జాగ్రత్త పడటం ఇది చాలా అవసరం. ఇట్లాంటి టైములు మళ్ళీ రావు. మరి జన్మశని చాలా బాధాకరమైంది. మీ జాతక రీత్యా చూపించుకొని దానికి ఏం కావాలో చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.